మాట్లాడుకుందామంటే టైం వేస్ట్ అవుతుంది. ఒక నిమిషం. ఎస్ లింగం యాదవ్ గారు చెప్పండి, ఏం చెప్తారు? ఆయననేమో మీరు మతపరమైన పార్టీయా సెక్యులర్ పార్టీయా ఏంటి, ఏం చెప్తారు? సియండి, ఇవాళ జూబ్లీస్ ప్రజలకు కావాల్సింది అభివృద్ధి సంక్షేమము. ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏ విధంగా ప్రత్యేకించి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ కి ఇవాళ రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ సమస్య, అక్కడ ఉన్నటువంటి నాలాల సమస్య, ఇవాళ ప్రజలకు కావలసినటువంటి ఇవాళ సన్నబియ్యం గాని, ఇంద్రమ్మ ఇండ్లు గాని, విద్యుత్ గాని ఇవాళ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఇవాళ మేము అభివృద్ధి మీద ఇవాళ మా నాయకుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే క్యాండిడేట్ డిక్లేర్ చేసిందో నవీన్ యాదవ్ గారు స్థానికుడు, యువకుడు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి జూబ్లీస్ ప్రజలకు ఒక అన్నగా, తమ్ముడుగా, వాళ్ళ బిడ్డగా ఏ సమస్య వచ్చినా మా బిడ్డ ఉండు అనే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి యువకుడు నవీన్ యాదవ్ కు టికెట్ ఇస్తే ఓర్వలేనటువంటి కుట్రతోటి ఇవాళ అతని మీద క్యారెక్టర్ అసాసిన్ చేయడం, సెంటిమెంట్ రాజకీయాలతోటి ఒకరు రాజకీయం చేస్తే ఇంకొకరేమో మతం పేరు మీద బురద రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీ మరొకరు. ఇవాళ బీఆర్ఎస్ 10 ఏళ్లు, మరి ఆనాడు బీఆర్ఎస్ 10 ఏళ్లు జూబ్లీస్ కి ఏం చేసిందండి? ఇదొక బై ఎలక్షన్. ప్రత్యేకించి జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ కి బీఆర్ఎస్, కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రులు ఉండు కదా, మరి ఈ సమస్యలు ఎందుకు తీర్చలేదు? అంటే మీరు రోడ్లు వేస్తే ఎవరైనా ఎత్తుకపోయిరా? మీ 10 ఏళ్లలో అభివృద్ధి జరగాలి కదా. ఇవాళ జూబ్లీస్ అంటే పేరుకే అంత ఎలిట్ ఏరియా కాదండి. చాలా వరకు బస్తీలు ఉన్నటువంటి లోవర్ మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, పేదలు వర్గాలు ఉన్నటువంటి కాలనీలు ఉన్నటువంటి మరి ఆ కాలనీ సమస్యలు మీరు ఎందుకు తీర్చలేదు 10 ఏళ్లలో? ఏనాడైనా మీకు గుర్తొచ్చిండా? ఇవాళ కేటీఆర్ కు అధికారం పోయిన తర్వాత ఇవాళ బస్తీ ప్రజలు గుర్తొచ్చిరు. మీరు ఒక్క ఎవిడెన్స్ చూపించండి. 10 ఏళ్లలో కేటీఆర్ ఏ రోజైనా జూబ్లీస్ లో బోరబండ గాని, రమత్ నగర్ గాని, షేక్పేట గాని, యూసఫ్ కూడా బస్తీ గాని ఒక్క 10 ఏళ్లలో ఒక్కసారి విజిట్ చేసినట్టు చూపిస్తారా రోజు మీరు? ఒకటి ఇవే మాటలు రేవంత్ రెడ్డి మాట్లాడినా బాగుండేది లింగం యాదవ్ గారు, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇంకో తీరు ఉన్నాయి. సరే, డెవలప్మెంట్ గురించి మాట్లాడితే బానే ఉండు. 2 ఏళ్ళు, ఒక నిమిషం అండి నరసింహ గారిని మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. 2 ఏళ్ల తర్వాత 2 ఏళ్ల వరకు క్యాబినెట్ ఖాళీగా ఉంది, మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయండి అంటే ఇదిగో చేస్తాం. ఎన్నికలకు ముందు అజరుద్దీన్ తీసుకొచ్చి మైనార్టీని పెట్టేసి అక్కడ మేము మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేశారు. ఆయన మొన్న ఏదైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటే ముసల్మాన్ అంటే కాంగ్రెస్ పార్టీని, అసలు కాంగ్రెస్ పార్టీ మతపరమైన పార్టీయా? మరి మీరు ఎట్లా దీన్ని చెప్పుకుంటారు? ఓట్లు అడగాలంటే మీరు ఇందాక చెప్పిన పాయింట్లు చెప్పినా రేవంత్ రెడ్డి బానే ఉంటది, మీకున్నది వాళ్ళకు కూడా లేదా నేతలకి అన్న మాటలు కూడా నేనేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి అభివృద్ధి గురించి మాట్లాడారు. అసలు క్యారెక్టర్ అసాసిన్ చేసింది ఎవరండి? బీసీని రౌడీ అని నవీన్ యాదవ్ అని అన్నది ఎవరు? ఏ పేరు మీద ఉంది? నవీన్ యాదవ్ మీద రౌడీ ఉందా? అంటే కేటీఆర్ అగ్రకుల అహంకారంతో ఒక బలహీన వర్గాల నాయకుడు ఎదుగుతారా? లింగం యాదవ్ గారు మీరు ఆయన లైవ్ లోనే మీడియా ముందరనే ఆయన బెదిరించాడు. ఫస్ట్ వినా, అరే నేను మాట్లాడతాం, నేను ఫస్ట్ లిజన్, రాసుకో, నోట్ డౌన్. నువ్వేదన్నా ఉంటే రాసుకో, పెన్ను రాసుకుంటున్నా కానీ నువ్వు మాట్లాడింది ప్రతి ఒక్కటి లేరు ఎవరు ఇక్కడ. లింగం యాదవ్ గారు డిబేట్ చేసుకుందాం. నేను చెప్పేది వినండి, మీరు మాట్లాడేది ప్రతి ఒక్కటి వినడానికి లేవు ఇక్కడ. మేము మాట్లాడేది కరెక్ట్ గా మాట్లాడండి, మీరు మాట్లాడేది కరెక్ట్ గా మాట్లాడండి, నిజాలు మాట్లాడండి, నిజాలు మాట్లాడండి, ఏందండి మీరు నిజాలు మాట్లాడండి. లింగం యాదవ్ గారు మీరు పాయింట్ కి రండి. అసలు ఏంటి మతం గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డికి? అరే నేను అదే చెప్తున్నాండి. అంటే మీరు అంటే మీరు ఆల్రెడీ ఓ పర్సెప్షన్ క్రియేట్ చేసుకొని నేను చెప్తున్నా. ఫస్ట్ మీరు నాకు అవకాశం ఇచ్చారు. నేను ఇవాళ 3 పార్టీలు మీరు అందరూ కూడా కాంగ్రెస్ ను వేలెత్తి చూపినా మేము చెప్తాం. ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఎవరు అసలు సెంటిమెంట్ రాజకీయాలు తెరలేపింది ఎవరండి? ఒక మహిళను అడ్డం పెట్టుకొని మహిళ పేరు మీద రాజకీయ, ఇదే గతంలో ఆనాడు రామరెడ్డి వెంకరెడ్డి చనిపోతే కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీని పెడితే ఆనాడు కేటీఆర్ ఏమన్నాడు? మహిళలకు ఎందుకు తీసుకొస్తున్నారు, వాళ్ళకి ఎమ్మెల్సీ చేయొచ్చు కానీ అన్నాడు. మరి ఇవాళ కూడా కేటీఆర్ సునీతమ్మ గారిని ఎమ్మెల్సీ చేయొచ్చు కదా. సొంత చెల్లె సమస్య తీర్చున్నాడు ఇవాళ సునీత గారికి వచ్చి సెంటిమెంట్ డ్రామాలు ఆడుతుండు. మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మీద నమ్ముకుంది. మతం ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు భారత రాజ్యాంగమే మాకు ప్రామాణికం. ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో బీజేపీ లాంటి మత రాజకీయ పార్టీలు చేస్తారు వాళ్ళు.
వాళ్ళు మాకు సర్టిఫికేట్ ఇవ్వవసరం లేదు. ఈ దేశం కోసం ఏం చేసామో, రాజ్యాంగాన్ని ఎట్లా రక్షించినామో, ప్రజాస్వామ్యాన్ని 75 ఏళ్ల పైగా రక్షించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మాకు వీళ్ళ నుంచి నీతులు అవసరం లేదండి. ఇంకొకటి మీరు అడిగిరు, మంత్రిని ఎవరు ఎప్పుడు చేసుకోవాలో అది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. వీళ్ళు బీజేపీని మాట్లాడుతున్నారు కదా. నీకు చిన్న ఉదాహరణ చెప్తా. రాజస్థాన్ బై ఎలక్షన్ లో క్యాండిడేట్ నే మంత్రిగా చేసినటువంటి చరిత్ర బీజేపీది. 4 days ఎలక్షన్ ముందు ఆంధ్ర రికార్డు 2023 డిసెంబర్ లో. అంటే వీళ్ళు అక్కడ వాళ్ళేమో చేస్తే ఒకటి, ఇక్కడ మైనార్టీకి మంత్రి పదవి రావద్దని బీఆర్ఎస్ బీజేపీ కుట్ర పలుకొని కారు కమలం 2 కలిసి ఇవాళ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాయి. అయినా కూడా మాకు ఏ సమస్య లేదు. నవీన్ యాదవ్ గెలుపును ఎవరు అడ్డుకోలేరు. వీళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా గెలిచేది అత్యధిక మెజార్టీ తోటి జూబ్లీస్ లో గెలిచేది నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ. మీకు చేతనైతే అభివృద్ధి మీద చర్చ పెట్టండి. కిషన్ రెడ్డి 10 ఏళ్లలో ఏం చేసిందండి? కేంద్ర మంత్రి 2 సార్లు ఉన్నాడు. మరి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చింది జూబ్లీస్ కు? జూబ్లీస్ సికింద్రాబాద్ పార్లమెంట్ కిందకి వస్తుంది కదా. నిధుల పేరు మీద చెప్పండి. అంటే వీళ్ళకి అభివృద్ధి మీద చేత కాదు. అంటే ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్ రమ్మనండి. 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేసిండో చర్చ పెట్టడానికి మేము సిద్ధం. అంతే తప్ప ఈ ఎమోషనల్ డ్రామా కాలం చెల్లిందండి. దయచేసి ఇలా ఇప్పుడే బీఆర్ఎస్ నాయకుడు అంటుడు మాకు అభివృద్ధి కాదని. బీజేపీ అభివృద్ధి మీద మరి ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రజాస్వామ్యంలో ఏం డిస్కషన్ చేస్తారండి? సెంటిమెంట్ రాజకీయాలా? అభివృద్ధి కావాలి కదా ప్రజలకు. నువ్వేం చేసినావు చెప్పు. మేము చెప్తున్నాం ఇవాళ మన ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూబ్లీస్ ప్రజలు ఎంత అభివృద్ధి చెందిన వాళ్ళకు మేమేం చేసినాము, ఎన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినామో చర్చించడానికి సిద్ధం. మీరు చర్చ పెట్టండి. మీరే చర్చ పెట్టండి. ఒకటి చెప్పండి. సరే, ఇవన్నీ పాయింట్ సరే. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటే ముసల్మాన్ అంటే కాంగ్రెస్ పార్టీ అన్న కమెంట్ కరెక్టా? సియండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముస్లింలు, హిందువులు, సిక్కులు, ఇస్రాయిలు ఈ దేశంలో ఉన్నటువంటి సంపన్న వర్గాల పార్టీ అంటే మరి అదే చెప్తున్నారు కదా. ముసల్మాన్ అన్నారు, మరి హిందువులంతా ఒకటే. కాంగ్రెస్ పార్టీ అంటే హిందువులు ఈ మాట అనలేదు కదా. స్వయంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరండి? ఆయన ఏ మతం, ఆయన ఏ కులం? మరి ఈ దేశంలో ఆయన కాంగ్రెస్ పార్టీ రిప్రజెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇది అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. అరే ఈ దేశంలో మీకు తెలియదా? మరి తెలియపోతే అదే మీ దౌర్భాగ్యం. అంటే మీరు ఎవరిని గుర్తిస్తారు? ఎవరు మీకు మీ దృష్టిలో హిందువులు? హౌ టు డిఫైన్ హిందువులు అంటే డిఫైన్ మీరు అంటే అది కాంగ్రెస్ కుందా లేదా అనేది మేము అడుగుతున్నాం. మాకుందండి. ఈ దేశంలో సబ్బండ వర్గాలు, సకల మతాలు, సకల కులాలు, సకల ప్రాంతాలు మాకు అన్ని ఒకటే. ఈ డిక్లేర్ చేసిందో ఇండియా ఈజ్ సెక్యులర్ అనేది ఏదైతే డిక్లేర్ చేసిందో దానికి అనుగుణంగానే మేమందరం వీ కెన్ ప్రౌడ్లీ సే భారత రాజ్యాంగం ప్రకారం సెక్యులర్ డెమోక్రటిక్ సోషల్ పార్టీ. దాంట్లో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు, వాళ్ళన్న దాంట్లో వాస్తవం ఉందనుకోవచ్చా? రేవంత్ రెడ్డి స్వయానా సీఎం అయ్యుండి ఆయన్నే కాంగ్రెస్ పార్టీ అంటే